నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ప్రభుత్వం మారిన తర్వాత అధికారుల బదిలీలు చకచక జరిగిపోతున్నాయి. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ పదవీ బాధ్యతలు చేపట్టారు. पुंडरीकाक्षाय नमः। शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ गणानां त्वा गणपतिमामहे कविं कविमुपश्यवं ज्येष्ठराजब्राह्मणं ब्राह्मणस्वस्वसीतसाधनं श्रीमहागणाधिपतये नमः। అయితే 2017 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన ఇతను మన రాష్ట్రవాసి, అనంతపురం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అయితే గతంలో కర్నూలు ఎస్పీగా ఆయన పనిచేశారు. సో భాష మీద మంచి పట్టు ఉంది కాబట్టి స్థానిక సమస్యలు వినాలన్నా, స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించాలన్నా దాంట్లో ఎటువంటి సమస్య ఉండదు. అయితే నెల్లూరులో ఉన్నటువంటి ఇసుక, గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఆరోపణలు, ఇసుక కావచ్చు, అదేవిధంగా అక్రమ మద్యం కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, ఇవన్నిటి మీద ఈయన ఏ విధంగా దృష్టి పెట్టబోతున్నారు, అదేవిధంగా నెల్లూరులో ఎక్కడ చూసినా ప్రధాన సమస్య ట్రాఫిక్, ఈ ట్రాఫిక్పై ఏ విధంగా స్పందించబోతున్నారు, ఎలాంటి చర్యలు ట్రాఫిక్ను నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా ఆయన ముందున్నటువంటి పెద్ద పెద్ద సవాళ్లు. మరి ఆ సవాళ్లను అధిగమించి ఏ విధంగా ఆయన జిల్లా ప్రజలకు చేరువవుతారు, ఏ విధంగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారో వేచి చూడాలి. ఆయన ఈరోజు 1 గంటకు ఎస్పీ కార్యాలయంలో తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు గౌరవ వందనం స్వీకరించారు పోలీసుల నుంచి. వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. సో ఆయన ఛాంబర్లో మీడియాతో కూడా మాట్లాడారు. ఇప్పుడే వచ్చాను, మొత్తం సమస్యల మీద ఒక టీం ఏర్పాటు చేసుకొని ఆ టీంతో చర్చించి ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఎలా ముందుకెళ్లాలో మీకు వివరిస్తానన్నారు. అదేవిధంగా మీడియాతో కూడా ఒకరోజు ఆయన ఇంటరాక్షన్ అవుతానని చెప్పారు. సో ఏది ఏమైనప్పటికీ కొత్త జిల్లా ఎస్పీకి అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి నా నమస్కారం. సో ఈరోజు నేను ఎస్పీ నెల్లూరుగా బాధ్యతలు తీసుకుంటున్నాను. సో ముందుగా ఈ బాధ్యతలు నాకు అప్పగించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన డీజీపీ గారికి నాకు ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇంతకుముందు ఫస్ట్ పోస్టింగ్ ఎస్పీ కర్నూలుగా చేశాను. 15 months అక్కడ కర్నూలు ఎస్పీగా చేసి ఎలక్షన్స్ కూడా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకపోయినట్టుగా వైలెన్స్ ఫ్రీ అక్కడ ఎలక్షన్స్ని కంప్లీట్ చేసుకొని సో ట్రాన్స్ఫర్ నిమిత్తం ఈరోజు ఎస్పీ నెల్లూరుగా రావడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, మనకు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 100 days ప్రోగ్రామ్ ఏదైతే గంజాయి నిర్మూలనకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి మనము స్టేట్ వైజ్ పాలసీని తీసుకొని ఎస్పెషల్లీ మన నెల్లూరుకు సంబంధించి ఏవేవి ఇష్యూస్ ఉన్నాయి గంజాకి సంబంధించి దానికి డిస్ట్రిక్ట్ వైజ్ ప్లాన్ ఒకటి, మేము యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము. రెండోది మెయిన్ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ కూడా మనకు కొత్త ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెడుతుంది. సో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్కి సంబంధించి కూడా నెల్లూరులో ఇష్యూస్ ఏమున్నాయి దానికి సంబంధించి మా టీంతో మాట్లాడుకొని దానికి సంబంధించి కూడా ఒక చక్కని ప్రణాళిక ఒకటి, యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసుకుంటాము. అదే కాకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకోకున్నట్టు కూడా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండి సో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారో దానికి సంబంధించి కూడా ఒకటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని, ఎందుకంటే కొత్తగా వచ్చాం సో ఫస్ట్ టీంతో కూర్చొని ఎక్కడ మనకి ఇష్యూస్ ఉన్నాయి నెల్లూరులో అని దాన్ని కూడా చూసుకున్న తర్వాత దానికి సంబంధించి కూడా మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటాం. అదే కాకుండా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, యాక్సెసిబుల్గా ఉంటాను. అదొకటే కాకుండా నా మెన్ ఎవరైతే ఓన్ మెన్ ఉంటారో వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి కూడా ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాను. వాళ్ళు ఎనీ టైం నాకు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేసుకోవచ్చు వాళ్ళ ఇష్యూస్కి సంబంధించి, ఎస్పెషల్గా సర్వీస్ మ్యాటర్ అయి ఉండొచ్చు, ఎనీ ప్రమోషన్స్ పెండింగ్కి సంబంధించి కానీ పనిష్మెంట్కి సంబంధించి ఎలాంటివి ఉన్నా కూడా మెన్కి సంబంధించి నేను ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాను.
సో ముందు ఇప్పుడే జాయిన్ అయ్యాం కాబట్టి ముందు కూడా మీడియా వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మన ఏదైతే మన డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా మీడియా వాళ్ళు కూడా రెగ్యులర్గా మేము ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎనీ టైం మీడియా వాళ్ళు కూడా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు కూడా మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటాం. మీరు ప్రజలు అందరి సహకారంతోనే ఏదైనా మనం సాధించగలము. సో మీడియా వాళ్ళ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. సో ముందు కూడా మీడియా వాళ్ళతో కొద్దిగా ఇంటరాక్షన్స్ కూడా ఉంటాం. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. ఆ సమస్యల పట్ల ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి.